రవ్వ దోసకి ఇలా కలుపుకుంటే బాగుంటుందండి. 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు వరిపిండి, పావు కప్పు మైదా లేదా గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత 1 కప్పు వరకు చిక్కటి మజ్జిగ వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని బాగా చేత్తో అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. నీళ్లు పోసుకుంటూ చక్కగా కలిపేసుకోవాలి. పిండి చాలా పలచగా ఉండాలండి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. వేసుకునే ముందు కొద్దిగా వంట సోడా వేసుకుంటే మెత్తగా, సాఫ్ట్గా, క్రిస్పీగా వస్తాయి దోసలు. పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని ఇలా పలచగా దోసలు వేసేసుకుంటే మనకి రవ్వ దోశ రెడీ అయిపోతుంది. ఈ రవ్వ దోశ చాలా బాగుంటుందండి. దోసల పిండి రెడీగా లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా రవ్వ దోశ వేసుకుంటే మనకి చాలా టిఫిన్కి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీంట్లోకి చట్నీ లేకపోయినా బాగానే ఉంటుంది.